నిజంగా ఎంత దారుణం అంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం, బీజేపీ పాలించే రాష్ట్రం, మరి ఏదైతే మన బీజేపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గారు తన ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు మరి ఎక్కడ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు లేవు. ఒక్కరికి ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు బీజేపీ. మరి అలాంటి వాళ్ళు కూడా మరి ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చి మరి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చిన ఘనత యోగి ఆదిత్యనాథ్ది. అంతకన్నా దారుణంగా వివరించి నువ్వు నీ మంత్రివర్గంలో 2014లో ఒక్కరికి కూడా నీ మంత్రివర్గ కూర్పులో ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదు. మరి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి ప్రభుత్వం, ఒక మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడిచిందంటే అది చంద్రబాబు నాయుడు సారథ్యంలో నడిచిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ మైనార్టీలకు అవసరము, మైనార్టీ ఓటు బ్యాంక్ అవసరమని భావించి మరి కేవలం 4-5 నెలల కోసం మరి ఆ రోజు ఎన్ఎండి ఫరూక్కు మళ్ళా మంత్రి పదవి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా అవకాశవాది, నిజంగా చెప్తే పెద్దలు చెప్తారు ఏదో ఊసిరి వెళ్ళి అని చెప్పి, ఊసిరి వెళ్ళి రంగులు మార్స్తుందంట. ఊసిరి వెళ్ళి కన్నా ఎక్కువ రంగులు మార్చే నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉండాడంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. ఎప్పుడు సందర్భాన్ని బట్టి ఆయన అవకాశం కోసం, ఆయన రాజకీయ లబ్ధి కోసం ఏ రంగైనా మారుస్తాడు, ఎవరైనా మోసం చేస్తాడు. ఎందుకంటే పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మరి ఈరోజు మైనార్టీలకు వెన్నుపోటు పొడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అది. మరి అలాంటి మోసపూరితమైన నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చా, మళ్ళా 2014లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి వచ్చి మరి ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నువ్వు చెప్పిన మాటలు ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకుని ఉన్నారు. మళ్ళా నీకు అవకాశం కోసం మళ్ళా 2024లో మళ్ళా అదే భారతీయ జనతా పార్టీ జత కట్టావు అధికారం కోసం. అంటే ఇప్పుడే చెప్పినట్టుగా ఊసరి వెళ్ళి కన్నా ఎక్కువ రంగులు మార్చే నాయకుడు ఈ దేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. మరి అలాంటిది ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు కేవలం ఆయన స్వార్థం కోసం ఈరోజు 50 లక్షల మంది మైనార్టీ సోదరులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళ మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా, వాళ్ళ మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా అనేక సందర్భాల్లో మా యొక్క సంబంధించిన జమాతులకు సంబంధించిన పెద్దలు మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. మరి ఈ 9 నెలల కాలంలో మరి ఆయన్ని వేడుకోవడం జరిగింది. మరి ఈ బిల్లుకు వ్యతిరేకించండి అని చెప్పి, ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మీ యొక్క బలంతోనే నిలబడి ఉంది. మీరు వ్యతిరేకిస్తే ఖచ్చితంగా ఈ బిల్లు వీగిపోతుందని చెప్పి కూడా మా ఏదైతే ఆర్గనైజేషన్కు సంబంధించిన మరి అనేక పెద్దలు, మత పెద్దలందరూ కూడా మిమ్మల్ని కలవడం జరిగింది చంద్రబాబు నాయుడిని. మరి వాళ్ళందరినీ కూడా నమ్మబలికి మీకు ఎక్కడ అన్యాయం చెయ్యనని చెప్పి మొన్నటికి మొన్న పవిత్ర రంజాన్ మాసంలో ఒక ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తూ మరి ఆ ఇఫ్తార్ విందులో కూడా చెప్పడం జరిగింది, మైనార్టీల మీద నేను ఈగ కూడా వాలనీయను, మరి వాళ్ళ వక్కు సంబంధించిన ఆస్తులను రక్షిస్తాను అని చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుండాయి. మరి ప్రతి ఒక్కరు కూడా నమ్మారు మరి చంద్రబాబు నాయుడు మరి ఈ బిల్లుకు వ్యతిరేకిస్తాడని చెప్పి. మేము చూసాం గత 2 రోజులుగా మరి కేంద్ర ఏదైతే నేషనల్ ఛానల్స్ అంతా కూడా, నేషనల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షిస్తానన్నాడు, ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా వక్ఫ్ బిల్కు వ్యతిరేకంగా ఓటేస్తాడు, ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ కేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా గత 2 రోజులుగా మరి నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా చక్కర్లు కొట్టాయి. తీరా చూస్తే వాళ్ళ సంబంధించిన ఎంపీలు నిన్న పార్లమెంట్లో మరి ఈ వక్ఫ్ చట్టాన్ని సమర్థించడం జరిగింది. సమర్థిస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే
మైనార్టీల హితము కోసము, మరి ఏదైతే మహిళల ఏదైతే ఎంపవర్మెంట్ కోసము మరి ఈరోజు ఈ బిల్లుకు మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అంటే మైనార్టీల హితు కోసం మరి ఈరోజు ఈ బిల్లు తీసుకొస్తే మైనార్టీల హితు కోసం పనిచేస్తాడంట. నిజంగా నువ్వు ఈ 10 నెలల కాలంలో మైనార్టీలకు ఏం చేశావు? ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. మరి ఈరోజు ఇమాము మౌజున్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా మరి ఈనాటికి 12 నెలలు బకాయిలు ఉంటే కేవలం 6 నెలలు మాత్రం మొన్న రంజాన్ మాసంలో నువ్వు వేశావు. అది కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల నువ్వు మొన్న రంజాన్ మాసంలో 6 నెలలకు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు నువ్వు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? మైనార్టీలకు 50 ఏళ్ళు దాటిన మైనార్టీలకు అందరికీ నువ్వు పెన్షన్లు ఇస్తానని చెప్పావు. ఇచ్చావా ఈ 10 నెలల కాలంలో? మరి అదే కాకుండా మైనార్టీలకు అందరికి కూడా మరి 5 లక్షల వరకు ఉచిత రుణాలు ఇస్తానని చెప్పావు. ఎవరికన్నా ఒక్కరికన్నా ఇచ్చావా? మరి దుల్హన్ పథకం కింద 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పావు. ఏ ఒక్కరికైనా, ఏ ఒక్క ఆడపిల్లకైనా ఈ 10 నెలల కాలంలో నువ్వు ఒక్కరికైనా మరి దుల్హన్ పథకం కింద 1,00,000 రూపాయలు ఇచ్చావా? పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళే యాత్రికులకు కూడా 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పావు. 2024లో హజ్ యాత్ర జరిగింది. మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 14 కోట్ల రూపాయలు మరి హజ్ యాత్రికుల కోసం కేటాయింపులు చేయడం జరిగింది. తర్వాత ఎన్నికల కోడ్ రావడము, తర్వాత ఎన్నికల పరిణామాల తర్వాత మరి మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన తర్వాత 2024లో వెళ్ళిన హజ్ యాత్రికులకు నువ్వు ఒక్క నయా పైసైన ఆర్థిక సాయం చేశావా? చేయలేదు. మరి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పావు. ఒక్కరికన్నా ఒక్క హజ్ యాత్రికన్నా ఇచ్చావా? ఇవ్వలేదు. మరి ఖచ్చితంగా అందరినీ మోసం చేసిన వ్యక్తివి నువ్వు చంద్రబాబు నాయుడు. మసీదు మెయింటెనెన్స్ల కోసం నెలకు 5,000 ఇస్తానని చెప్పావు. నువ్వు ఏ మసీదుకు ఈ 10 నెలల కాలంలో నువ్వు డబ్బులు ఇచ్చావా? ఈరోజు ఎంత దుర్మార్గం అంటే, ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి మా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు మా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మన రాష్ట్రం నుంచి వెళ్ళే హజ్ యాత్రికుల కోసం మన రాష్ట్రం నుంచి వెళ్ళాలని చెప్పి ఎంబార్కేషన్ పాయింట్ని సాధించుకుంటే మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ని కూడా మరి తీసివేయడం జరిగింది. దాన్ని కూడా నీ చేతకానితనం వల్ల మరి అది కూడా పోగొట్టుకోవడం జరిగింది. మరి ఇవాళ నువ్వు ఏ రకంగా మైనార్టీలకు మేలు చేస్తావు, మైనార్టీలకు ఉద్ధరిస్తావు అని చెప్పి మైనార్టీలు నీ మీద ఆశ పెట్టుకోవాలి. మరి ఇవాళ ఒకటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నిజంగా మైనార్టీలకు మేలు చేసిన వ్యక్తులు ఎవరంటే గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మైనార్టీల స్థితిగతులను ఆయన చూసిన తర్వాత ఆ రోజు మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. తద్వారా ఈరోజు అనేక మంది మైనార్టీ సోదరమణులు ఈరోజు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు ఈరోజు వాళ్ళకు మెండుగా రావడం జరిగింది. మరి అదే కాకుండా మరి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఈరోజు అనేక మంది లక్షలాది మంది విద్యార్థులు అందరు కూడా ఈరోజు ఉన్నత చదువుకుంటున్నారంటే మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే. మరి దాని తర్వాత మరి మన నాయకుడు ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తండ్రి అడుగుజాడలో నడుస్తూ తండ్రి గారు 4% రిజర్వేషన్లు కల్పిస్తే మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెడితే మరి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తే మరి ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలు రాజకీయంగా కూడా ముందుకు రావాలి అని చెప్పి ఈరోజు చెయ్యి పట్టుకొని మైనార్టీలకు ముందుకు నడిపించిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎప్పుడు ఎవరు చేయనటువంటి మేలుని మైనార్టీలకు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి నలుగురికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది.
శాసన మండలిలో కూడా నలుగురికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో కూడా శాసన మండలిలో నలుగురికి ఎక్కడ ఎవరు అవకాశం మైనార్టీలకు అవకాశం ఇచ్చిన దాఖలాలు లేవు. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఒక చిన్న రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు నలుగురికి మరి శాసన మండలిలో అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఇవ్వడమే కాకుండా ఒక మహిళ అయిన శాసన మండలి జకియా ఖానం గారికి మరి డిప్యూటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక చరిత్ర. మరి నలుగురు ఎమ్మెల్యేలలో మరి నన్ను ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నన్ను తన మొట్టమొదటి మంత్రివర్గ కూర్పులోనే మంత్రివర్గంలో అవకాశం ఇస్తూ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు పెద్దపీట వేయడం జరిగింది. తన 5 ఏళ్ల కాలంలో సుమారుగా 26,000 చిలుకు మరి మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి నలుగురు ఎమ్మెల్యేలే కాకుండా నలుగురు ఎమ్మెల్సీలే కాకుండా ఒక ఉప ముఖ్యమంత్రి కాకుండా ఒక డిప్యూటీ చైర్మనే కాకుండా మరి అనేక మందికి రాష్ట్ర స్థాయి చైర్మన్లు పదవులు ఇవ్వడం జరిగింది. మరి వందల సంఖ్యలో మరి డైరెక్టర్ల పదవులు ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడు కూడా చరిత్రలో ఇప్పటి వరకు ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతమందికి రాజకీయ లబ్ధి జరిగిన పరిస్థితి ఎప్పుడు లేదు, ఏ ప్రభుత్వం లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మైనార్టీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవాళ ఇలాంటి మంచి చేసిన నాయకులు ఒక్క రాజశేఖర రెడ్డి గారు అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఇద్దరు కూడా చరిత్రలో కూడా మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది. మరి ఇవాళ ఒకటే ఈ సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులకు అందరికీ కూడా నేను ఈరోజు తెలియజేసుకుంటున్నా, మీకు సిగ్గు శరము ఉంటే, చీము నత్తర ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా మీ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ముస్లిం సమాజం అనగదొక్కబడుతుంది. మీరు మీ నాయకుడిని ఒప్పించుకోలేకపోయారు, ఈ బిల్లుకు వ్యతిరేకం చేయమని చెప్పి ఒప్పించుకోలేకపోయారు. తద్వారా మీరు మీ పదవులో ఉండే అర్హత లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. లేకపోతే రాబో రోజుల్లో ఈ ముస్లిం మైనార్టీ సమాజం మిమ్మల్ని వెలివేసే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.